చాలా రోజుల తర్వాత మా అమ్మ అయితే మా ఇంటికి వచ్చింది. నాలాగ ఎంతమందికి మీకు అలవాటు ఉందో చెప్పండి. మా అమ్మ వచ్చిన ప్రతిసారి కూడా ఫస్ట్ అయితే టీ పెట్టి ఒక అరగంట సేపు అయితే మాట్లాడేసుకుంటాం. యాక్చువల్ గా నేను బయటికి వెళ్ళి పక్కింటి వాళ్ళతోటి, ఎదురింటి వాళ్ళతోటి, లేదంటే ఇంకెవరితో అయినా అలా నేను మాట్లాడను. అయితే తప్పించి మా ఆయనతోటి లేదంటే మా అమ్మతోటి నాకు ఏమైనా ఉంటే షేర్ చేసుకోవడం అలవాటు. సో అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇంకా నాకు మా అమ్మ వచ్చిన ప్రతిసారి కూడా పూరి అయినా, చపాతీ అయినా, గారెలు అయినా చేయమంటాను. నాకు వచ్చు, కాకపోతే ఆ అమ్మ చేసినవి బాగుంటాయి. ఇంకా అమ్మ అయితే పూరీలు చేసేసింది వాళ్ళ పెద్ద కూతురుతో మాట్లాడుకొని. నేనైతే కర్రీ చేసేసుకున్నాను. మీకు ఎప్పుడూ చెప్పలేదు కదా, నేనే మా ఇంట్లో చిన్న. నాకు ఇంకా అక్క ఉంది, అక్కతో అన్నమాట మాట్లాడుతుంది. నాకు ఎట్లయితే ఇద్దరు ఆడపిల్లలు, మా అమ్మకు కూడా సేమ్ ఇద్దరు ఆడపిల్లలు అనమాట. మా అక్క, నేను ఇంటికి నేనే చిన్నదాన్ని. ఎప్పుడు షేర్ చేసుకోలేదు, ఎందుకో ఈసారి నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా మా బుడ్డదనమాట ఆడుతుంది కాసేపు మాతోని. బేసిక్ గా మనవలకి నానమ్మల కన్నా అమ్మమ్మలు అంటే ఎక్కువ ఇష్టమేమో. తోకల్లా వాళ్ళకే ఉంటారు. ఫుడ్ తిన్న తర్వాత ఏదో ఒకటి తిని పడుకోవడం నాకు అలవాటు. సో అందుకే ఈ పాపయ్య ఉంటాను.